ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగుతాయి అని ఆయన అంటున్నారు. చాలాసార్లు పని ఒత్తిడి మనలను డిప్రెషన్ లేనికి లోను చేస్తుంది. పనుల ఒత్తిడి వలన మనము డీలా పడిపోయి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయి అలసిపోయేటువంటి మనుషులముగా మారుతూ ఉంటాం. నీ పనుల భారాన్ని దేవుని మీద నువ్వు మోపితే ఆయన నీ ఉద్దేశములను నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పనులు ఒత్తిడి వలన మనము సరైన ఆలోచన లేని వారమై వేదనను, శ్రమను కొని తెచ్చుకొని, అయ్యో, ఈ పని నేను ఎలా చేసి ముగించాలి? ఎన్ని పనులను నేను చెయ్యాలా? ఎట్లా అన్నటువంటి ఆలోచన కలిగిన వారై నిద్రను పాడు చేసుకొని, తిండి సహించక వ్యాధిని కొని తెచ్చుకునే మనుషులుగా మారుతూ ఉంటారు. అయితే నీ పనుల కంటే గొప్పవాడైన దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు గనుక నీ పనుల భారమును ఆయన మీద నీవు ఉంచితే నీ ఉద్దేశములను దేవుడు సఫలపరిచి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు ప్రతిదానిని క్రమపరచువాడు. అందుకని వేకువనే లేచినప్పుడు, అయ్యో, ఈరోజు ఇన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ నేను చెయ్యగలనా అని నీలో నీవు వేదన పడుచున్నప్పుడు దైవ సన్నిధికి వెళ్ళండి. ప్రభువా, ఇన్ని పనులు ఉన్నాయి, ఇవి గజిబిజిగా ఉన్నాయి. ఏ సమయములో ఏ పనిని ప్రారంభించాలనో ఆ పనిని ఎట్లా ముగించాలో నాకు తెలియడం లేదు నాయనా. నీవు వాటిని క్రమపరిచి ఆశీర్వదించి చక్కగా జరిపించమని ప్రభువుకి నువ్వు ప్రార్థించు. దేవుడు నీ ఉద్దేశమును ఆశీర్వదించి నీ పనుల భారాన్ని తగ్గించి నీ పనిని ఆయన సులువుగా చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదు. ఏ విషయంలోనైనాను సరే, మనం ఒక ఇల్లు కట్టుచున్నాను, మన ఇంటిలో పిల్లల యొక్క శుభకార్యముల విషయమైనను మనము ఆలోచించి వేదన పడటం కంటే దేవుని మీద ఆ భారమును మనము మోపామంటే సులువుగా దేవుడు ప్రతి కార్యమును సరళపరిచి మిమ్మలను ఆశీర్వదించి మీ ఉద్దేశమును ఆయన సఫలం చేయువాడు. అందుకొరకే కదా తనను తాను సమర్పించుకొని తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీతో చెబుతున్న మాట, నీ పనుల భారాన్ని నా మీద ఉంచు, నీ ఉద్దేశాన్ని నేను సఫలం చేస్తాను. నీ ఉద్దేశమును సఫలం చేయు దేవునికి సమర్పించుకో, నీ పనులను ఆయన చక్కబరచును. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు తండ్రి ఎంతో ఒత్తిడికి లోనై వేదన చెందుతున్నారు. బిడ్డలకు సహాయం చేసి అయ్యా, వారి కార్యములను మీరు సఫలం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.